రూపాయి ఖర్చుతోనే నిరుపేద కుటుంబాలు వేడుకలు శుభకార్యాలు నిర్వహించుకునేందుకు బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామరెడ్డి గెలవగానే తన సొంత ఖర్చులతో ఫంక్షనల్ ఏర్పాటు చేసుకునేందుకు కృషి చేస్తారని తన తనయుడు భరత్ రాజ్ రెడ్డి అన్నారు. జగదేవ్పూర్లో బీఆర్ఎస్ మండల పార్టీ ఆధ్వర్యంలో శనివారం వెంకట్రామరెడ్డికి మద్దతుగా మండల నేతలతో కలిసి తన కుమారుడు భరత్ రాజ్ రెడ్డి ప్రచారం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థులు గెలుపుతోనే రాష్ట్రం అభివృద్ధి జరుగుతుందని, అలాగే వెంకట్రామరెడ్డి తన సొంతంగా 100 కోట్లతో పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలందరికీ సామాజిక విద్య నిరుద్యోగ అభివృద్ధి కోసం ఖర్చు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రజలందరూ బీఆర్ఎస్ కారు గుర్తుపై ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. మన వెంకట్రామరెడ్డి గారు పోటీ చేస్తున్నందున జగదేవ్పూర్ మండల ప్రజలు, నాయకులు, కార్యకర్తలు పట్టుదలతో గ్రామాన ఊరు తిరిగి కారు గుర్తుకు ఓటేయాలని తిరగడం జరుగుతుంది. ప్రజలు కూడా కారుకే ఓటేస్తున్నారు. కాంగ్రెస్ అన్ని మోసాలు చెప్పి రైతులను నట్టెండ ముంచింది. కళ్యాణ లక్ష్మి మోసం ఇవ్వలేదు, అన్ని ప్రజలను మోసం చేసిందని గ్రహించారు. మేము తిరుగుతుంటే ప్రజలు వ్యతిరేకత కాంగ్రెస్ మీద దుమ్మెత్తిపోస్తున్నారు. కారుకై ఓట్లేసి గెలిపిస్తాం. మెదక్ జిల్లా అభ్యర్థి వెంకట్రామరెడ్డి భారీ మేరతోటి గెలవబోతున్నాడు. జగదేవ్పూర్ మండలం నుంచి పెద్ద ఎత్తున మెజార్టీ సాధించగలుగుతున్నాము. జై తెలంగాణ, జై కేసీఆర్. ఈరోజు మెదక్ జిల్లా జగదేవ్పూర్ నియోజకవర్గంలో గజ్వేల్ నియోజకవర్గంలో జగదేవ్పూర్ మండలంలో డోర్ టు డోర్ ఇంటింటి ప్రచారం చేయడం జరిగింది. దీని భాగంగా మనకి మంచి స్పందన, బీఆర్ఎస్ పార్టీకి మంచి స్పందన లభిస్తుంది అని మాకు ఏర్పడింది. అయితే మన గజ్వేల్ నియోజకవర్గం మన కేసీఆర్ సార్ గెలిచి మొన్న ఎంతమంది ఓడించడానికి ట్రై చేసినా కానీ మన గజ్వేల్ ప్రజలు, జగదేవ్ ప్రజలు కష్టపడి గెలిపించడం అయింది. నేను ఒకటే కోరుతున్నా మెదక్ ప్రజానికానికి, ఇంకా మన గజ్వేల్ ప్రజానికానికి ఏంటంటే ముగ్గురు క్యాండిడేట్లను ఒకసారి దగ్గర పెట్టుకొని చూసి ఒకళ్ళకి ఏంటి తేడా అనేది మనం గమనించాలి. ఒకళ్ళేమో మాజీ కలెక్టర్, మన మెదక్ జిల్లా సొంత మెదక్ జిల్లాకి 20 ఏళ్ళు పీడీ లాగా, జాయింట్ కలెక్టర్ లాగా సేవలు అందించి మన సిద్దిపేట జిల్లాని దేశంలోనే ఒక నెంబర్ 1 జిల్లా లాగా తీర్చిదిద్దిన వ్యక్తి. ఇంకొకళ్ళు రఘునందన్ రావు, బీజేపీ నుంచి పోటీ చేసే వ్యక్తి. దుబ్బాకలో 10 కాదు 20 కాదు 100 హామీలు ఇష్టం వచ్చినట్టు ఇచ్చి ఓట్ల కోసం లాస్ట్కి బోల్తాబడి 54,000 మెజారిటీ తోటి మన కొత్త ప్రవక్తగా ఆయన మీద గెలవడం జరిగింది. ఇంకొకళ్ళు నీలమ్మదు ఇష్టం వచ్చినట్టు ఒక ఊసరవెల్లిలాగా పార్టీలు మారుకుంటూ తన సొంత లబ్ధి కోసం ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరి టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో బీఎస్పీలో చేరి బీఎస్పీ నుంచి మళ్ళీ కాంగ్రెస్లో చేరి తన సొంత లబ్ధి కోసం ఒక కులం పేరు పెట్టుకొని ఆ పేరు మీద ఓట్ల కోసం తిరుగుతున్న వ్యక్తి. ఇది ఒకటే కాకుండా వెంకట్రామరెడ్డి గారు మన టికెట్ ఇచ్చిన వెంటనే తన సొంత ఆలోచనతోటి ఒక ట్రస్ట్ ఏర్పాటు చేద్దామని ఒక ఆలోచనతోటి ప్రారంభించడం జరుగుతుంది. ఎలక్షన్లు అయిన వెంటనే, గెలిచిన వెంటనే దాంట్లో 6 ప్రోగ్రాంలు మనం తీసుకున్నాము. ఒకటి రూపాయికి అద్దెకి ఫంక్షన్ హాల్ వచ్చి అందుబాటులో ఉండేలాగా, ప్రతి ఒక్క ప్రజానికానికి అందుబాటులో ఉండేలాగా. ఇంకా ఇంకొకటేమో మన మహిళల కోసం నైపుణ్య శిక్షణ కేంద్రాలు ఏర్పడించి దాంట్లో వాళ్ళకి శిక్షణ ఇచ్చి రేపు వాళ్ళ సొంత కాళ్ళ మీద వాళ్ళే నిలబడేటట్టు మంచి శిక్షణ ఇచ్చి వాళ్ళని ప్రయోజకల్లాగా చేసే ఒకటి. ఇంకొకటి ఏంటంటే ప్రతి 6 నెలలకి ఒక జాబ్ మేళా. ఇప్పుడు వెంకట్రామరెడ్డి గారు తెలిసిన కంపెనీలు చాలా ఉన్నాయి హైదరాబాద్ అవుట్స్కట్స్లో అన్నా కానీ మారుమూల దేశాల్లో మన ప్రాంతాల్లో ఉన్న కంపెనీలు చాలా ఉన్నాయి. దాంట్లో ప్రతి 6 నెలలకు ఒకసారి జాబ్ మేళా కండక్ట్ చేసి మన యువతని ప్రోత్సహించి దాంట్లో జాబ్ వచ్చేటట్టు మనము వేయడం జరుగుతుంది. ఇంకొకటి ఏంటంటే మన మెదక్ జిల్లా అనే కాదు, తెలంగాణలో చాలామంది పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే సమయంలో మన కోచింగ్ సెంటర్ కోసం ఎక్కడనో చిక్కట్పల్లిలోనో ఎక్కడనో వెళ్ళిపోయి అక్కడ కోచింగ్ సెంటర్లో జాయిన్ అయ్యి లక్షల ఫీజు వాళ్ళకి పెట్టి అక్కడ కష్టపడి వస్తలేవో రాదనే ధీమాలో వాళ్ళు బాధపడుతుంటారు. అట్లాంటి వాళ్ళకి మనం ఈ ఫంక్షన్ హాల్లోనే
ఒక ఫంక్షన్ హాల్ అద్దెకి లేనప్పుడు కోచింగ్ సెంటర్లా పెట్టేసి దాంట్లోనే మన టీచర్లని ఉపాధ్యాయులని అందరినీ పెట్టేసి వాళ్ళ చేత కోచింగ్ ఇప్పించడం జరుగుతుంది. అదొకటే కాకుండా మోస్ట్ ఇంపార్టెంట్ ట్రస్ట్లో కార్యక్రమం ఏంటంటే ప్రమాద బీమా. ఆల్మోస్ట్ ఒక 10 లక్షలు కవర్ అయ్యేటట్టు మన ప్రమాద బీమా మన మెదక్ ప్రజల కోసం మన వెంకటరామరెడ్డి గారు తీసుకొస్తున్నారు. మీరు వ్యక్తినే కాకుండా ట్రస్ట్ ఒకటి పెట్టి ఒక ఉమ్మడి కుటుంబం నుంచి డబ్బులు తీసుకొని వచ్చి 100 కోట్లు పెట్టడం అంటే ఈ రోజుల్లో చేసే మన రాజకీయాల్లో ఎవరు చేయని. అట్లాంటి వ్యక్తికి మీరు అందరూ ఓటేసి ఆలోచించి ఓటేసి కారు గుర్తుకు ఓటేసి గెలిపేయాలని నేను మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. ఇదొకటే కాకుండా మేము ఇంటింటికి